T1 న్యూస్ కి స్వాగతం. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాల్లో వివిధ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిన ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి చేయూతనివ్వడం జరుగుతుందని నేతలు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దుబాయ్లో లేబర్ క్యాంప్ను సందర్శించి కార్మికుల సాధక బాధలు తెలుసుకున్నారు. మన రాష్ట్రం నుంచి కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాల్లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సహచర మంత్రులు ఎన్ఆర్ఐ పాలసీ అమలుకు నడుం బిగించింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్ర అనిల్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వలంగి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ గల్ఫ్ నేత ఎస్బీ రెడ్డి, దుబాయ్ సేవా కార్యక్రమాల నిర్వాహకులు సూతారి సత్యం తదితరులు గల్ఫ్ కార్మికులను కలిసి దుబాయ్లో ఉన్న లేబర్ క్యాంపు, బస చేసే గదులు, వంటశాల క్యాంపు ఆవరణ పరిసర ప్రాంతాలు సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఏసీ వ్యవస్థాపకులు ధోనికేని కృష్ణ, అధ్యక్షుడు కట్కం రవి, దుబాయ్ డీఎస్పీ కిరణ్ కుమార్, మహారాజ్ లాల్ క్యాంప్ కోఆర్డినేటర్ బొమ్మెన చంద్రశేఖర్ రాజా, కేవైసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్ది రవికుమార్, కురుమ, తాళ్ల సంజీవ్, గల్ఫ్ సేవా ప్రతినిధులు తదితర ప్రముఖులు కూడా వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్మిక నేతలు పలు సంస్థలపై ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే మృతదేహాన్ని స్వస్థలం పంపించాలని, గల్ఫ్ సోదరుల పేర్లు రేషన్ కార్డులో పేరు నమోదు అయ్యేటట్లుగా చూడాలని, ఆత్మహత్యలు చేసుకునే వారికి సెంటర్ ఏర్పాటు చేయాలని తదితర అంశాలపై విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. కంపెనీ బట్టి ఉంటాయి చాలా కంపెనీలు ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. వంట హలో సార్, దూరం జరుగు, ఇక్కడికి వెళ్తారు ఫోటో, ఇక్కడికి స్వాగతించి అదేవిధంగా అన్నగారు, వెంకట అన్నగారు, దేవేంద్ర అన్నగారు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే మా గల్ఫ్ సమస్య కన్నా యువత మేము ఎందుకంటే చదువుకొని అక్కడ ఏ పని ఆహ్వానం లేదు, ఇక్కడ వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ టెక్నీషియన్ లేక లేబర్ చేస్తారు. ఆల్మోస్ట్ లేబర్ అంటే 900 800 చాలు. వాళ్ళు ఏం చేయలేదు. ఎలా అంటే ఒకవేళ ఎవరు ముందు పోయి లాస్ట్ డ్రైవర్ దాకా వెళ్తారు, తర్వాత అంతా ఏదైతే వెళ్ళారు కదా, అదొక పాయింట్. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ చదువుతో ఇంటర్ పెడితే ఏం పని చెప్పారు మాకు బలవంతంగా డైరెక్ట్ పంపిస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ తాగుడు గంపుగా అలవాటు పడి ఇక్కడ కూడా అదే భావిస్తుంది. ఆ పరివర్తన ద్వారా కూడా తిరిగిపోతుంది. ముఖ్యంగా గుల్పారం అన్న అరికట్టారా నేను కూడా గత 9 ఎన్ఆర్ఐ పాలసీ నుంచి అవగాహన చేసాను. ఎన్ఆర్ఐ పాలసీ పోయినా ప్రభుత్వం ఇదే కొత్త వచ్చిన చాలా సంతోషంగా వాళ్ళకి అమలైంది. ఇంకా 5 లక్షలు అందుతలేదు, కొంతమంది అందుతలేవాడు అన్న. అది ఒక తినవాడు వాళ్ళకు పూర్తిసారి కార్మికులు చనిపోయిన కుటుంబానికి కూడా 5 లక్షలు వాళ్ళు తోడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న.
మీ పేరు, నియోజకవర్గము, మండల్ అట్లా యాక్టివ్ టీమ్ ఇక్కడ సార్ కిరతి ఓకే ఇంకా ఏంటన్నా సమస్య ఏంటంటే కూర్చోబెట్టి మంచిగా గట్టిగా చెప్పు